అండి అందరికీ సాయి కటాక్షం అండి. ఈరోజు మసాలా వడలు వేస్తున్నామండి. ఇది ఈవినింగ్ స్నాక్ అండి. ఇదిగోండి శనగపప్పు ఇట్లా రుబ్బుకున్నాం. శనగపప్పులోకి తోటకూర అండి, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ, ఉల్లిపాయలండి సన్నగా తరుగు. ఇది మా వాళ్ళు బుక్ చేశారండి ఆన్లైన్లో. దీంట్లో ఉల్లిపాయలు తరిగితేనండి చక్కగా సన్నగా తురుమల్లే వస్తుందండి. దీంట్లో 2 ఉల్లిపాయలు వేసానండి. ఈ ఉల్లిపాయలు, ఈ తోటకూర, ఈ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు కూడా వేసానండి. ఇందులో కనబడట్లేదు, గ్రీన్గా ఉంటుంది పుదీనాకు కూడా, అల్లం, అలాగే శనగపప్పు మిక్సీ పట్టానండి. వేసాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి మసాలా వాళ్ళు ఇలా వేసుకున్నామండి ఈవినింగ్ స్నాక్. అదండి ఇదిగోండి, అది చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి అల్లం పచ్చడి కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, లేకపోతే వేసిన గుళ్ళు చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏదైనా నంచుకోవచ్చు. లేకపోతే ఉత్తివే తినేసేయచ్చు, బాగుంటాయి. అది మసాలా వాళ్ళు. ఇగో చూసారా, పిండి ఇలా రుబ్బుకున్నాం. అది ఈ మసాలా వాళ్ళు. ఈ శాఖ ఇంకోసారి చూపిస్తాం మీకు. అండి అందరికీ సాయి కటాక్షం అండి. ఈరోజు మసాలా వడలు వేస్తున్నామండి. ఇది ఈవినింగ్ స్నాక్ అండి. ఇదిగోండి శనగపప్పు ఇట్లా రుబ్బుకున్నాం. శనగపప్పులోకి తోటకూర అండి, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ, ఉల్లిపాయలండి సన్నగా తరుగు. ఇది మా వాళ్ళు బుక్ చేశారండి ఆన్లైన్లో. దీంట్లో ఉల్లిపాయలు తరిగితేనండి చక్కగా సన్నగా తురుమల్లే వస్తుందండి. దీంట్లో 2 ఉల్లిపాయలు వేసానండి. ఈ ఉల్లిపాయలు, ఈ తోటకూర, ఈ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనాకు కూడా వేసానండి. ఇందులో కనబడట్లేదు, గ్రీన్గా ఉంటుంది పుదీనాకు కూడా, అల్లం, అలాగే శనగపప్పు మిక్సీ పట్టానండి. వేసాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి మసాలా వాళ్ళు ఇలా వేసుకున్నామండి ఈవినింగ్ స్నాక్. అదండి ఇదిగోండి, అది చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి అల్లం పచ్చడి కానీ, పుట్నాల పప్పు చట్నీ కానీ, లేకపోతే వేసిన గుళ్ళు చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏదైనా నంచుకోవచ్చు. లేకపోతే ఉత్తివే తినేసేయచ్చు, బాగుంటాయి. అది మసాలా వాళ్ళు. ఇగో చూసారా, పిండి ఇలా రుబ్బుకున్నాం. అది ఈ మసాలా వాళ్ళు. ఈ శాఖ ఇంకోసారి చూపిస్తాం మీకు.